ఎన్నో ఏళ్లుగా హైదరాబాదీలకు సుపరిచితమైన స్ట్రీట్ షాపింగ్ అడ్డాలలో ఒకటి అది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఉంటుంది ఈ ఏరియా. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు అనేక మంది. అనేక ఏళ్లుగా ప్రజల ఆదరణ పొందే ఇప్పటికీ అంతే రద్దీ కొనసాగుతున్న ఆ షాపింగ్ ఏరియా ఏంటి, ఎక్కడుంది చూసొద్దాం పదండి. హైదరాబాద్ నడిబొడ్డున ఫేమస్ స్ట్రీట్ షాపింగ్. అన్ని రకాల వస్తువులకు కేర్ ఆఫ్ అడ్రస్. మిడిల్ క్లాస్ టు హై రేంజ్ వారికి నెలవు. సందర్శకులను అబ్బురపరుస్తున్న జనరల్ బజార్. ఇదే హైదరాబాద్లోని ఓల్డెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అడ్డాలలో ఒకటైన జనరల్ బజార్. నిత్యం జనాలతో రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతం ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచే షాపులు తెరవడంతో జనాల రాకపోకలు మొదలైపోతాయి. ఇక్కడ దాదాపు 300కు పైగానే దుకాణాలుంటాయి. వీటిలో 70 ఏళ్లకు పైగా నడుస్తున్న దుకాణాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని మరో ఓల్డెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అడ్డాకైతే మనం వచ్చేసాము. సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉండే వారికి ఈ బజార్ చాలా సుపరిచితం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది జనరల్ బజార్. దీనినే పొగాకు బజార్ అని కూడా అంటారు. ఇక్కడ వందల షాప్స్ ఉన్నాయి. మరి వాటిల్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనేది ఈ స్ట్రీట్ షాపింగ్ సెగ్మెంట్లో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ బజార్లోకి ఎంటర్ కాగానే క్లాత్ షాపులు కనిపిస్తాయి. మహిళలకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. లెహంగాలు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్ల దుకాణాలు ఈ గల్లీల్లో రెండు పక్కలా కనిపిస్తూ ఉంటాయి. ఇక పెళ్లిళ్లు, పండుగ సమయంలో ఉపయోగించే డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడి షాపుల్లో ఉండొచ్చు. పూలు, పూసల దండలు విభిన్న వెరైటీల్లో ఇక్కడి షాపుల ముందు వేలాడుతుంటాయి. రేట్ మా దగ్గర స్టార్టింగ్ 250 నుంచి ఉంది. ఓకే, హోల్సేల్ ప్రైస్ 1000 వరకు ఉంది. ఓకే, నైటీస్లో, నైట్ డ్రెస్సెస్లో, స్ట్రేట్ ప్యాంట్, పటియాలా ప్యాంట్, ప్లాజో ప్యాంట్, కుర్తీస్ ప్యాంట్, మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి. సో నార్మల్ డేస్ తోటి మనం కంపేర్ చేస్తే వీకెండ్స్లో ఎంతమంది వస్తూ ఉంటారు కస్టమర్? వీకెండ్స్లో మీకు నార్మల్ ఎక్కువ రాదు, కొంచెం నార్మల్ సార్. పెద్ద పెద్ద షోరూమ్స్ అయిపోయింది, బిగ్ మాల్స్ అయిపోయినాయి, కొంచెం కస్టమర్ దాని గురించి వస్తుంది. ఆన్లైన్ కూడా అయిపోయింది. మొత్తం జనరల్ బజార్. ఏది బట్టలు తీసుకోవాలన్నా, ఇంకా ఏమన్నా కాస్మెటిక్ ఏమన్నా తీసుకోవాలన్నా మొత్తం జనరల్ బజారే. ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి మరి? నార్మల్ గా ఉంటది, ఎక్కువ ఏముండదు, రీజనబుల్ గానే ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈ బజార్ ప్రత్యేకత. స్పెషల్ అకేషన్స్ కి విభిన్న డిజైన్లలో జ్యువెలరీని తెప్పిస్తుంటామని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం టెంపుల్ జ్యువెలరీకి క్రేజ్ ఎక్కువగా ఉండటంతో దేవుళ్ల విగ్రహాలు పొదిగిన లాకెట్స్ ఉన్న ఆభరణాలను అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు మ్యాట్ ఫినిషింగ్ ఉన్నవి కస్టమర్లు ఎక్కువగా కోరుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఫెస్టివల్, వెడ్డింగ్ సీజన్ నడుస్తుండటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కొన్ని ముంబై నుంచి వస్తాయి, కొన్ని ఢిల్లీ నుంచి వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు అకేషన్ కి తగినట్టుగా అంటే మోడల్స్ మనకు మారుతూ ఉంటాయి. అక్కడ నుంచి వచ్చేవి డిజైన్స్ అయితే చేంజ్ అవుతూనే ఉంటాం. డైలీ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కస్టమైజ్ చేయించుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసము మీరు అట్లా చేపిస్తారు ఏమైనా? వాళ్ళకి నచ్చినట్టుగా అట్లా ఏమైనా? అట్లా ఏముండదు, డైరెక్ట్ ఇట్లానే ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎట్లా ఉంటుంది మనకి? స్టార్టింగ్ ఇట్లా మొత్తం సెట్ లో అంటే 25 నుంచి ఉంది. ఓకే, 2025 నుంచి స్టార్టింగ్ ఉంది. సో ఇందులో మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి, పాపట్ వస్తుంది, షార్ట్ చైన్, లాంగ్ చైన్ ఇవన్నీ వస్తాయి. సో ఇదంతా కలిపి మనకు 2700, 2500 ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ కలర్స్ లో ఇవి అంటే లైక్ స్టోన్స్ ప్యాటర్న్స్ వేరే ఉంటది, స్టోన్స్ వేరే ఉంటది దాంట్లో. ఇది రూబీ, ఇది ఇంకా దీంట్లో గ్రీన్ కలర్ కూడా ఉంటది, ఎమరాల్డ్ టైప్. టెంపుల్ జ్యువెలరీ మధ్య ఎక్కువగా తీసుకుంటున్నారు. టెంపుల్ జ్యువెలరీ ఇంకా ఇది మ్యాట్ ఫినిషింగ్ ఎక్కువ, అది నడుస్తుంది చాలా.
మీరు చూసిన చేంజ్ ఏంటి అప్పటికి ఇప్పటికి ఆ క్రౌడ్లో కానీ లేదంటే వస్తున్న డిజైన్స్లో కానీ చాలా మారుతూ వచ్చింది కదా 70 years నుంచి ఇప్పటి వరకు అంటే చాలా మా చూసుంటారు. పెద్దవాళ్ళు అంతా ఇక్కడే ఉండేవి. ఉమ్, ఇప్పుడు మా జనరేషన్ వచ్చింది. ఉమ్, ఉమ్, అప్పుడు ఏంటంటే ఈ టైం బిజీ అయిపోయింది ఏరియా. ఉమ్, జస్ట్ అప్పుడు 9 అయిందంటే కథం షాపింగ్ అంతా అందరు ప్రతి వారు షాపింగ్ ఉమ్, ఉమ్. మా డిస్ట్రిక్ట్ కానీ చిన్న చిన్న పల్లెటూరు వాళ్ళు కానీ ప్రతి వారు ఇక్కడ షాపింగ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ అందరు ఇంకా అక్కడ చేసుకుని షాపింగ్ అంతా ఇంకా అందులో ఆన్లైన్ ఇప్పుడు ఎక్కువ. అవును అవును. సో ఆన్లైన్తో కొంచెం ఇబ్బంది అందరికి ఇక్కడ. సో సీజన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది సీజన్ చాలా క్రౌడ్ ఉంటుంది మా. కొనవాళ్ళు బిజీ, అమ్మవాళ్ళు బిజీ. సో బాగుంటుంది, సీజన్ బాగుంటుంది. అన్ సీజన్ కొంచెం టైం తీసుకోవాలి, సీజన్లో మాత్రం ఇంకా తినడానికి టైం దొరకదు. సో మీది ఓల్డెస్ట్ షాప్ కదా, సో ఈ మెటీరియల్ అంతా ఎక్కడ నుంచి తెప్పిస్తుంటారు? ఇది చిన్న చిన్నవి అయితే లోకలే. ఇంకా బింది కమ్మలు మాది స్పెషల్ బాంబే. ఓకే, సో బాంబే నుంచి తెప్పిస్తూ బాంబే. ఉంటారు. ఓకే, సో ఈ సీజన్స్ అప్పుడు మనకి డిఫరెంట్ వెరైటీస్ అవి అందుబాటులో ఉంటాయో అప్పుడు తెప్పిస్తూ ఉంటారు సీజన్ సీజన్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ ఉంటుంది ఐటమ్స్. ఇప్పుడు జనరల్గా చూడడానికి మీకు ఈ ఐటమ్స్ కదా, అప్పుడు ఇంకా 100 ఇంట్లో ఎక్కువ ఉంటాయి అప్పుడు ఇంకా. ఎక్కడికక్కడ షాపింగ్ మాల్స్, వీకెండ్ మార్కెట్స్ పుట్టుకొస్తుండటంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ బజార్కి కొంతవరకు కస్టమర్ల రద్దీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు స్ట్రీట్ షాపింగ్ అంటే తెలంగాణలో జనరల్ బజార్ గుర్తొస్తుండేదని, ఇప్పుడు అలా లేదని అంటున్నారు. మరోవైపు ఏడాదికేడాది షాపులు పెరుగుతూ కస్టమర్ల టేస్ట్కి అనుగుణంగా వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు వ్యాపారులు. దీంతో కస్టమర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే తమ బతుకు తెరువుకు సాయమవుతుందని కోరుతున్నారు.